చూద్దాము. ఎస్సీ బీసీ ఎమ్మెల్యే బలి మార్చడానికి వాళ్ళకే దొరికారా అనే అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ కూడా చేయడం జరిగింది. జగన్ సంపూర్ణ విఫల ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా కామెంట్స్ కూడా చేశారు. మొత్తం 150 మందిని మార్చిన వైసీపీ గెలవదు, ఒక చోట చెల్లని కాసు మరో చోట చెల్లుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు. బడుగు వర్గాలనే ఎందుకు మారుస్తారు, ఓటమి భయంతోనే జగన్ హడావుడి చేస్తున్నారు అనేది కూడా వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. వైసీపీ మునిగే ఓడ దూకేందుకు చాలామంది రెడీగా ఉన్నారు. ప్రజాభిప్రాయంతోనే టీడీపీ అభ్యర్థుల ఎంపిక కూడా ఉంటుంది. 5 కోట్ల మంది ఒక పక్క, సైకో జగన్ మరో పక్క దొంగ ఓట్లతో గెలిచే దిక్కుమలిన ప్రయత్నాలు 3 నెలల్లో ఇంటికి పోయేవాడికి కార్యాలయం మార్చే హక్కుందా అని చెప్పేసి టీడీపీ అధినేత కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతవరకు ఎఫెక్ట్ అనేది కనిపించినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్లో ఖచ్చితంగా 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పేసి చాలా సర్వేలు కూడా చెప్పాయి. చాలామందిపై ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఒకవేళ మార్చి ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్పారు. కానీ ఆ విధంగా జరగకపోవడంతో కొంత బీఆర్ఎస్కి మైనస్ అయిందని చెప్పేసి ఫలితాల ద్వారా తెలుస్తున్నాయి. అదే ఇష్యూ ఇప్పుడు ఏపీకి కూడా పాకినట్టు కూడా తెలుస్తుంది. ఏపీలో కూడా ఇదే పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ట్రాన్స్ఫర్లతో పాటు మార్పులు అనేది జరుగుతున్నటువంటి